నమస్తే అండి. నమస్తే నమస్తే. మన జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలకే వాకౌట్ చేశారు అసెంబ్లీలో. ఎలా చూడొచ్చు దాన్ని? ఎలా చూడడం ఉంది? పులి పిల్లిలా మారిపోయింది. ఎలా చూస్తాం? కాదండి, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడా? మళ్ళీ పైపు వచ్చి అడుగుతాడు. 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేడు. నెక్స్ట్ వచ్చి 5 సంవత్సరాలేమో ముఖ్యమంత్రి పదవి కావాలంట ఆయనకి. సిగ్గుందా అడగడానికి? సిగ్గుందా? 40% ఓట్ షేర్ వచ్చి నీకు మ్యాండేటరీ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఇంత అన్యాయంగా అసెంబ్లీ రోజులు వెళ్ళిపోతావా? ఇది కరెక్ట్ అనిపిస్తుందా నా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని దొంగ అనుకుంటారండి, ఎందుకంటే వచ్చి దొంగలా పిల్లిలా పారిపోయావు. దీన్ని ఒకవేళ నువ్వేనా చేసినటువంటి అప్పుడు చేసిన అన్యాయాలన్నీ బయటపడతాయని భయపడుతున్నావా? లేకపోతే రఘురామకృష్ణ గారిని సార్ అని పిలాలని భయపడుతున్నావా? ఎందుకయ్యా ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు? రా, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు ఏమేమి ఫలాలు అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఏమైనా ఉద్యోగాలకు సంబంధించి ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఏమైనా తీసుకొస్తున్నారా లేదా అని వాళ్ళని నిలదీస్తే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అంతేగాని నువ్వు ఇలాగా ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు మాట్లాడతావా? ఎవడో అన్నాడంట నాకు ప్రతిపక్ష హోదా ఎన్నందుకు వెళ్ళిపోయారంటున్నారు కదా. అవును, మొన్న ఎవడో అన్నాడంట, శోభనం గదిలోకి పంపుతుంటే నాకు తలపక్క కట్టండి, తలపక్క కడితే ఎరగదీసేస్తానని. అలా ఉంది ఇది. తలబాగా ఎందుకయ్యా? శోభనం గదిలో వెళ్ళేవాడు తలబాగా ఎందుకు? అసెంబ్లీలో రావడానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రతిపక్ష హోదా నీకు రాదని తెలుసు కదా. నువ్వే అసెంబ్లీ సాక్షిగా, దైవ సాక్షిగా మాట్లాడిన మాట మర్చిపోయావా? చంద్రబాబు, నీకు 23 సీట్లు ఉన్నాయి, నేను ఒక 5 సీట్లు తీసేస్తే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావని బెదిరించిన నువ్వు ఈవేళ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు బిడి ఉందా నీకు? ప్రజల కోసం పోరాడడానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? పోరాటం చెయ్యి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో. పవన్ కళ్యాణ్ చూస్తే నేర్చుకోయా నువ్వు. కాదు, 10 సంవత్సరాలు ఎలాంటి పదవి లేకపోయినా నీ మీద, ఒక ముఖ్యమంత్రి మీద కఠోర యుద్ధం చేశాడు, ప్రయత్నం చేశాడు, ఇవాళ సాధించాడు. ఆయన చూసి నేర్చుకో, రేపొద్దున ఉద్యోగం వస్తుంది నీకు. లేకపోతే ఇలాగే అవుటే, నీ పార్టీ గంగలో కలిసిపోతుంది. హాయ్ బ్రో. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 5 నిమిషాలకే వాకౌట్ చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏం చూస్తాము, ప్రతిపక్ష హోదా గిట మాట్లాడేంత అవకాశం గిట ఇవ్వలేదు. అందు గురించి వెళ్ళిపోయిండు, హాజరేసుకోవడానికి వచ్చిండు. ఇలాగనన్నా మాట్లాడనిస్తారా? మైక్ ముందల స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు, అన్నీ రాసుకొని ఎవరికి ఏ డైలాగు, ప్రజలకి ఏం డైలాగు, రాజకీయ నాయకులకి ఏ డైలాగు, ఎంపీలకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి ఏ డైలాగ్ కొట్టాలని రాసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ప్రిపేర్ అయ్యి వచ్చిన దాన్ని ఏం చేసిండ్రు వీళ్ళు? వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయిండు. గొడవ మంచిగా ఏదేదో గొడవ జరిగింది, వెళ్ళిపోయిండు. ఏదో చేద్దామని వస్తే ఏదో అయ్యింది ఇక్కడ.